మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. హైకోర్టు కేసుకు సంబంధించి ఈరోజు డిఎస్సికి సంబంధించి అసలు ఏం జరిగిందని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు కదా. మెయిన్గా ఒక అంశం గురించి మాట్లాడాలి. మెయిన్గా డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2 సంవత్సరాల డిఎడ్ కోర్స్ ఎవరైతే చేశారో వీళ్ళకి మాత్రమే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అవకాశం అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. కాబట్టి ఆ తీర్పుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ముందడుగులు పడుతూ ఉన్నాయి. స్టే అయితే రాబోతుంది, వెయిట్ చేయండి. స్టే వస్తుంది. ఓన్లీ ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు అనేవి ఓన్లీ డిఎడ్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. బిఎడ్కి సంబంధించి అవకాశం అయితే ఉండదు. దీనిపై స్టే రాబోతుంది కాబట్టి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, వెయిట్ చేయండి. హైకోర్టులో 2 రకాల కేసులు అయితే పడ్డాయి. ఒకటి డిఎడ్ వర్సెస్ బిఎడ్ సుప్రీంకోర్టు తీర్పుకి సంబంధించి పడింది. రెండవది వచ్చేసరికి సమయం పొడిగించాలని చెప్పేసి పడడం జరిగింది. సమయం పొడిగించాలనే కోర్టు కేసుకు సంబంధించి ఆల్రెడీ వాదనలు అయితే జరిగాయి. మనకి ఆల్రెడీ దానికి సంబంధించి కూడా న్యూస్ వచ్చింది. అయితే బుధవారం సమయం పొడిగించాలి, తక్కువ సమయం ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి మనకి రేపు కోర్టులో వాదనలు అయితే జరగబోతున్నాయి. దానికి సంబంధించి కూడా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. డిఎస్సి ప్రిపరేషన్కి సంబంధించి తక్కువ సమయం ఇచ్చిన నేపథ్యంలో మరింత ప్రిపరేషన్కి సమయం పొడిగే అవకాశం కూడా లేకపోలేదు. డిఎడ్ వర్సెస్ బిఎడ్ అంశానికి సంబంధించి మాత్రం స్టే అయితే రాబోతుంది. దీనికి సంబంధించి మీరు వెయిట్ చేయండి. సమయం పొడిగించాలనే అంశంపై కూడా రేపు వాదనలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి. ఒక పక్కన న్యాయపరంగా జరగవలసిన అంశాలన్నీ కూడా జరుగుతాయి కాబట్టి డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. డిఎస్సికి ప్రిపరేషన్కి మరింత సమయం దొరుకుతుంది అనే దృఢ సంకల్పంతో మీ ప్రిపరేషన్ మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. టెట్కి సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి పరీక్షలకు సంబంధించి ఏం జరుగుతుంది, స్టే వస్తుందా, భర్తీ అనేది ఆగుతుందా, ఇటువంటి విషయాల గురించి చాలామంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకొక అంశం ఏంటంటే సార్ మేము అసలు డిఎస్సికి అప్లై చేయాలా వద్దా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫీజు పేమెంట్కి సంబంధించి ఈ నెల 21వ తారీఖు లాస్ట్ డేట్ కింద ఇచ్చున్నారు. ఫీజు పేమెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లకు సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 22. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అప్లై చేయలేదో అప్లై అయితే చేసుకోండి. మనకి లాస్ట్ డేట్లు అయిపోయినాయంటే మళ్ళీ మీకు సర్వర్లు ఓపెన్ కాకపోవడం, ఈ విధంగా రకరకాల ఇబ్బందులు అయితే ఉంటాయి. కాబట్టి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో అప్లై అయితే చేసుకోండి. ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది జరగవలసింది జరుగుతుంది. రేపు మార్నింగ్ ఫస్ట్ కేసు కింద దీన్ని అయితే విచారించడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. చూసారు కదా గైస్, మనకి న్యాయపరంగా వచ్చే ఏవైతే అంశాలు ఉంటాయో దీనికి సంబంధించి చాలా టైం టేకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. www.ramramesh.education.in వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ramramesh.education.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసుకోండి. అక్కడి నుంచి మీరు డైలీ ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. రిజల్ట్ కూడా వెంటనే వెబ్సైట్లోనే షో చేస్తుంది. మనకి నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్లో కానీ రికార్డెడ్ వీడియోస్ కానీ ఇటుపక్క లైవ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ కానీ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ లైన్ టు లైన్ బిట్స్ అనేవి మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియోలను కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. డిఎస్సి ప్రిపరేషన్కి మరింత సమయం ఉంటుంది. ఆ దృఢ సంకల్పంతో మీ ప్రిపరేషన్ అయితే ముందుకు కొనసాగించండి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.